చెంచులాకుతో ఇలా కూర చేసుకు తినండి. ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బావుంటది. సేమ్ తోటకూరలాగా అనిపిస్తది గానీ, తోటకూర కాదు. చిన్న డిఫరెన్స్ ఉంటది. ఆకు ఇది రౌండ్‌గా ఉంటది. చిన్న చిన్న పువ్వుల్లాంటియి ఉంటాయి చూడండి. లేతది తెచ్చుకోండి. బజార్‌లో కూడా దొరుకుతుంది. మన గార్డెన్‌లో యేసుకుంటే మాత్రం ఒక్కసారి యేసుకుంటే ఇక పోదు. ఎక్కడైనా దొరుకుతది. కలుపు మొక్కలెళ్ళే పెరుగుతా ఉంటది. ఇలా పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకుంటే మంచి రుచి, తర్వాత సువాసనతో బావుంటది ఈ కూర. కొంచెం ఎక్కువ అవసరం లేదు. ఈ పెసరపప్పుని అలా చక్కగా దోరగా వేయించుకొని కొంచెం పెసరపప్పునే తీసుకోవాలి. ఎక్కువ వేయబాకండి. అలా నానపెట్టుకోండి. ఒక గంట సేపు, అరగంట సేపు నానితే మీకు తొందరగా ఉడికిపోతది. అలా సన్న సెగ మీద అది ఉడకనిచ్చుకుంటూ ఈ చెంచులాకుని శుభ్రంగా కడిగేసేసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకోండి. ఇలా కొంచెం బద్దలాగా ఉండాలి. మరీ మెత్తగా ఉడకకూడదు. అలా అని పొలుగ్గా ఉండకూడదు. అలా ఉడికించేసి తీసేసుకోండి. నీళ్ళేమైనా ఉంటే పెసరపప్పులో వడకట్టేసుకొని రసం, సాంబార్‌లో పోసుకోవచ్చు. కొంచెం ప్యాన్‌లో ఆయిల్ యేసుకొని ఈ పప్పు దినుసులన్నీ యేసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలే యేసుకుంటే ఈ కూర బావుంటది. ఎక్కువ ఎండుమిరపకాయలు యేసుకుంటే కారం తగ్గిచ్చేసుకోండి. నేనైతే ఘాటుగా ఉన్నాయి మా ఎండుమిరపకాయలు. అవేసేసి ఇవన్నీ ఉల్లిపాయ ఉంటే యేసుకోవచ్చు. కానీ ఉన్నా లేకపోయినా కూడా ఉల్లిపాయలు లేకపోతేనే మాకిష్టంగా ఉంటదని నేను ఉల్లిపాయ యేయట్లేదు. మీరు కావాలంటే ఉల్లిపాయ యేసుకొని, ఉల్లిపాయ యేగిన తర్వాత ఈ చెంచలాకుని మొత్తం ఇలా తరిగిందంతా యేసేసుకొని సన్న సెగ మీద మూత పెట్టుకోండి. సన్న సెగ మీద ఉంటే చక్కగా మగ్గుతుంది. అలా లేతదైతే చక్కగా ఊరికే మగ్గిపోద్దనమాట. ఇలా కొంచెం అల్లం, జీలకర్ర దంచి పెట్టేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి అలా కలుపుకోండి. ఎందుకంటే దానిలో ఉన్న వాటరే దానికి సరిపోద్ది. కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పేసుకోండి. ఆల్రెడీ ఉప్పు ఉంటది కాబట్టి తగ్గిచ్చేస్తున్నాను. చూసేసుకోవచ్చు. పసుపు ఇవన్నీ ఎయండి. ఈ చెంచలాకులో ఉన్న విశిష్టత ఏంటంటే తోటకూరలో ఉన్నన్ని గుణాలు ఉంటాయి. కూర బాగా వేగిన తర్వాత ఈ అల్లం, జీలకర్రది కూడా వేసేసి కొంచెం సేపు వేయించుకోండి. తర్వాత ఇంకోటేంటంటే ఏ విటమిను, సి విటమిను దీనిలో ఎక్కువ ఉంటది. దానికంటే కూడా తోటకూర కంటే కూడా దీనిలో ఎక్కువ ఉంటది. తర్వాత ఒమేగా 3 ఉంటదండి. కాల్షియం కూడా ఎక్కువ శాతం ఉంటది. అందుకని దీన్ని కంపల్సరీ తినాల్సిన ఆకుకూర. పెసరపప్పును కూడా అలా ఉడికించుకున్న పెసరపప్పునేసి కొంచెంసేపు వేయించిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఉంటే యేసుకోండి. చాలా బావుంటది. లేకపోయినా మీ ఇష్టం అది. పర్వాలేదు. ఇలా ఎక్కువ కూర చక్కగా ఏ రసంలోనో, సాంబార్‌లోనో నంజుకొని తినొచ్చు. విడిగా తినొచ్చు. చాలా మంచి కూర.